గత ప్రభుత్వంలో జగనన్న ప్రభుత్వంలో మన మద్య నిషేధం అన్నాడు. అయితే మద్య నిషేధం ప్రకారం కొన్ని రాష్ట్రం మొత్తం మీద కొన్ని వేల షాపులు తీసేశాడు. అయితే టైం టు టైం మెయింటైన్ చేశాడు, రేటు ఎక్స్ట్రా పెట్టాడు, తాగకూడదు, సామాన్యులు తక్కువ ఒకసారి తాగు మెలకొని ఉంటారు. అయితే ఈ ప్రభుత్వం వచ్చినాక కొంతమంది రైతులు మేము పలకరిస్తే ఏమన్నారంటే, రైతులకు మేలు జరిగినా జరగకపోయినా మందు తాగే వాళ్ళకు వరకు ఉదయం టు లాస్ట్ టైం దాకా ఎనీ టైం ఎనీ సెంటర్ ఎక్కడైనా కానీ మందు దొరుకుతుందని ప్రజలు అంటున్నారు. అది ఎంతవరకు అండి? గత ప్రభుత్వంలో కొన్ని దాదాపు 30,000 ఉన్న బెల్ట్ షాపుల్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసివేయడం జరిగింది. బ్రాందీ షాపులు రాష్ట్రంలో 5,200 ఉన్నాయి తెలుగుదేశం గవర్నమెంట్ పోయేనాటికి. దాన్ని తీసేసి 3,000 కుదించారు. అది కొంత రేటు పెంచేసి ప్రతి ఒక్కరు ముందు తాగకూడదు, చిన్న వాళ్ళు తాగి ఇబ్బంది పడి భార్యలు భర్తలు కొట్టుకొని గొడవలు అయ్యి సమస్యలు వస్తాయని తగ్గించేసి మందు అందుబాటులో దొరకకుండా మందు పట్టుకుంటూ చాకు కొట్టాలనే దగ్గర క్రమేపీ ఈరికి మందు తగ్గించుకుంటూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. తగ్గించుకుంటూ వచ్చి మా ఒంగోలులో లాస్ట్ 4 ఇయర్స్ అంటే ఫస్ట్ ఇయర్ షాపులు తీసారని 1 ఇయర్ పెట్టిందండి. నెక్స్ట్ 4 ఇయర్స్లో తాలూకా పోలీస్ స్టేషన్లో భార్యాభర్త కొట్టుకొని కానీ పండించి ఇంటికి వెళ్ళి వాళ్ళు తగాదా పెట్టుకోవడం వచ్చింది. స్టేషన్లో కేసులు నమోదే కాదు. ఇప్పుడు స్టేషన్లో తాలూకా పోలీస్ స్టేషన్ పండి ఒంగోలులో రోజు సాయంత్రం పూట మందు తాగి మళ్ళీ పోయి కొట్టుకొని వచ్చిన కేసులు కొన్ని వందలు ఉంటున్నాయి. ఇది గతంలో ఈ స్టేషన్లలో కేసులు ఉండేవి కాదు. అదేవిధంగా మందు అందుబాటులో లేకుండా ఉండేదాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నించారండి. అది ప్రజలు నచ్చలేదు. అయితే మన గత ప్రభుత్వంలో కరెంటు బిల్లు పెంచారని టీడీపీ ప్రభుత్వం సంబంధించిన వాళ్ళు చాలా మంది గగ్గోలు పెట్టారు. అయితే ఇప్పుడు ఏమంటున్నారంటే రైతులు ఎవరైనా ఏమంటున్నారంటే, గత ప్రభుత్వం కంటే ఇప్పుడు 100 రూపాయలు గతంలో వచ్చే కరెంటు బిల్లు ఇవాళ 130, 140 రూపాయలు వస్తుంది. 1000 రూపాయలు వచ్చే బిల్లు 1,500, 2,000 వస్తుంది అని అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం అండి? ఏమంటే గత ప్రభుత్వంలో సామాన్య మానవుడు 2 బుడ్డీలు ఇంట్లో ఏదన్నా ఒక ఫ్యాను 2 ఫ్యాన్లు ఉండేవాడికి సహజంగా 150 రూపాయలు 200 రూపాయలు కరెంటు బిల్లు వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు గతంలో రైతులు స్మార్ట్లు బిగిస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు బిగిస్తుంటే పగలగొట్టండి, రైతులు పగలగొట్టండి, మోటార్ల దగ్గర రానిపోకండి రైతులని అతను దబాయించాడు. మీ అందరికీ ఫ్రీ మంచి మంది ఇస్తానన్నాడు. జనాలు ఎక్స్పెక్ట్ చేశారు, ఓట్లు వేశారు. ఈరోజు మంచి మందు ఇచ్చేదానికి జనాలు ఎక్స్పెక్ట్ చేశారు కదా. అదేవిధంగా కరెంటు మీటర్లు పగలగొట్టండి అన్నాడు, రైతుల్ని పగలగొట్టేసేయండి అన్నాడు. ఈరోజు స్మార్ట్ మీటర్లు ఎందుకు బిగిస్తున్నట్టండి కూటమి ప్రభుత్వం? నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నానండి. రైతులకి, ఇండస్ట్రీస్కి, ప్రతి ఇంటికి, కమర్షియల్కి, షాపులకి, ప్రతి దానికి ఈరోజు స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారు. 10,000 వచ్చే కరెంటు బిల్లు 30,000 రూపాయలు వస్తుంది. ఇప్పుడు నిన్న సత్యసాయి జిల్లాలో ఒక సామాన్య చిన్న ఇండస్ట్రీ అతను ఒక రైస్ మిల్లు నడుపుతూ ఉన్నాడు. గత 4-5 ఏళ్ళ నుంచి రైస్ మిల్ నడుపుతూ ఉంటే అతనికి 9,000 నుంచి 15,000 బిల్లు అప్ అండ్ డౌన్ సీజన్ అన్ సీజన్లో వస్తూ ఉంటే ఈరోజు నిన్న ఆయనకి 95,000 బిల్లు వచ్చిందంట. 95,000 బిల్లు నేను కట్టలేనండి. ఏడీ దగ్గర పోతే నాది లేదంటే డిఈని అడుగుతానట. డిఈ దగ్గరికి పోతే నాది లేదంటే ఎస్సీ గారిని అడగమన్నట. ఎస్సీ గారి దగ్గర అయితే పోయి కట్టబాయా బిల్లు అన్నాడంట. ఈ విధంగా దబాయిచ్చి అధికారులు కూడా ఒత్తాసు పలుకు తెలుగుదేశం గవర్నమెంట్కి, కూటమి ప్రభుత్వానికి ప్రజలు నానా ఇబ్బంది పడుతున్నారు. అయితే ఇప్పుడు మనకి కూటమి ప్రభుత్వంలో ఒక ముఖ్య నాయకుడు ఉన్నాడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఆయన గత ఎన్నికల ముందు ఏమన్నాడంటే, మేము ప్రభుత్వం అధికారంలోకి వస్తే మహిళలకు కానీ లేదా ఈ వ్యవస్థ కానీ అన్నీ న్యాయంగా ఉంటుందని స్టేజీల మీద ఊగిపోయాడు. ఇప్పుడు ఆ డిప్యూటీ సీఎం అనే వ్యక్తి కారణాలను ప్రజలు అంటున్నారు. డిప్యూటీ సీఎం మీద, పరిపాలన మీద మీ అభిప్రాయం ఏందని? ఇప్పుడు అతనికి కొంత ఓట్ బ్యాంక్ ఉందండి. సినిమా ఫీల్డ్ నుంచి వచ్చాడు. ఆ సినిమా ఫీల్డ్ నుంచి వచ్చినప్పుడు కొంత క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ని అతను సొంతంగా పోటీ చేస్తే అతను సీటు కూడా గెలవడండి. అతను సొంతంగా పోటీ చేసే తత్వం లేదు. చంద్రబాబు నాయుడుతో జతకట్టాడు. 32,000 మంది వాలంటీర్ల వాళ్ళ పిల్లలు, ఆడపిల్లలు వెళ్ళిపోయారన్నారు. ఏమయ్యారు ఈ పవన్ కళ్యాణ్ గారు 32,000 మంది పిల్లలని? మీ ప్రభుత్వం వచ్చింది 13 నెలలు జరుగుతుంది. ఎంతమందిని తీసుకొచ్చారు? వాళ్ళ పేరు, బయోడేటా, తల్లిదండ్రులు పేర్లతో సహా మీకు రిలీజ్ చేయండి. ప్రత్యేకంగా మేము ఇదొక డిమాండ్ చేస్తున్నాం. ఓకే. అయితే ఇప్పుడు వ్యవస్థ ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వంలో ఉంది. కానీ ఎక్కడైనా ఒక 10 మందిని తీసుకొచ్చినట్టు లేదు. ఆ రోజు అన్ని ఛానళ్ళు చెప్పి నేను చేస్తానని చెప్పాడు. దాని మీద మీ అభిప్రాయం? ఏమండి, వీళ్ళు కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం నాయకులు, జనసేన నాయకులు, బీజేపీ నాయకులు వారి సొంత లోపాలకి, స్వలాభాల కోసం తప్పక
ఈరోజు వాళ్ళు ప్రజలకి మేలు చేయడానికి కొరకు కాదు. ఈ 5 ఏళ్ళ కాలం వాళ్ళు వాళ్ళ నాయకులు జేబులు నింపుకోవడానికే రేషన్ షాపులు ఉన్నాయి, రేషన్ బళ్ళు తీసేశారు. నిన్న మా వార్డులోనే ఒక చుండూరి వెంకటాద్రి అనే అతను వాళ్ళ ఇంటికి వెళ్ళి తంపేయించుకున్నారు. తంపేయించుకొని డబ్బులు ఇవ్వలేదు, బియ్యం ఇవ్వలేదు, బియ్యం ఇవ్వలేదు, బండి తీసేశారు. గత ప్రభుత్వంలో ఉన్న వెహికల్ని తీసేసి ఆ వెహికల్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ప్రతి ముసలోళ్ళు ప్రతి సంవత్సరము ప్రతి నెల ప్రతి ఇంటి డోర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి బియ్యం ఇచ్చేవాళ్ళు. తంపు పడకపోయినా కూడా బియ్యం ఇచ్చేవాళ్ళు. ఈరోజు బియ్యం ఇగపోక తంపెప్పుకొని వచ్చేసారు మేము ఇస్తాలని. ఇప్పుడు నిన్న ఒక యథార్థంగా జరిగింది ఒకసారి. ఒక చిన్న సంటి పెట్టిన వేసుకొని ఒక తల్లి వెళ్తుంటే జోరు వాన పడుతుంటే ఆమె తీసుకొని వాన పడుతుంది, అమ్మాయి బిడ్డ తడుస్తుందని చెప్పి అడవుడికి వెళ్తుంటే జారి కింద పడ్డది. అమ్మాయికి కాలు ఇరిగింది. దాని మీద దానివల్ల ఎంతవరకు ఉపయోగం? ఈ పాపం అంతా టీడీపీ కూటమి ప్రభుత్వానిదా లేదా జగన్ మీద కోపంతో ఈ బండ్లు తీసేశారని మీ ఏమండి? జగన్మోహన్ రెడ్డి ఒక్క బ్రాండ్ కనపడకూడదు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బ్రాండ్ కనపడకూడదు. గత ప్రభుత్వంలో 2014-19 తెలుగుదేశం గవర్నమెంట్ చూశారు కదా మీరు. రాజశేఖర రెడ్డి గారు 108, ఆరోగ్యశ్రీ 104 పెట్టిన పథకాలు ప్రజల్లో కనపడకూడదు. ఈ యొక్క రాజశేఖర రెడ్డి గారి పేరు కనపడితే జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వస్తాయి, ఈ యొక్క పథకాలు ఉండకూడదు అనే నిదానంతోనే వాళ్ళు పాల్గొతొస్తారు. ఈ రోజు కూడా ఎవరు చెప్పారండి? జగన్మోహన్ రెడ్డి చెప్పారు 1వ తారీఖు ముసలిళ్ళకి, ముతకోళ్ళకి, అవ్వాలకి, తాతలకి, అక్కాజీలకి, అమ్మాజీలకి పెన్షన్ ఇవ్వాలని చెప్పింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఎవరైనా చెప్పారా ఈ భారతదేశంలో? ఎవరైనా చెప్పారా? 1వ తారీఖు పెన్షన్ ఇవ్వాలని చెప్పింది జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా ప్రతి ఒక్కరికి బ్రాహ్మణ్స్ ఉంటారు, చెట్టిగారు ఉంటారు, కంసాలీలు ఉంటారు, వీళ్ళందరూ పోయి రేషన్ షాప్ దగ్గర తెచ్చుకోలేరు. రేషన్ షాప్ ఉదయాన్నే తీస్తావు, నువ్వు ఇన్స్ట్రక్షన్ టైం పెడతావు, 8 గంటల నుంచి 10 గంటల దాకా ఉంటానంటావు. నేను ఉన్నానంటే ఆడ తాళమేసే ఉంటుంది, ఆడ తీరు. ఆడ ఇప్పుడు రేషన్ తెచ్చుకోవడానికి పోతుంది ఆమె, అక్కడ రేషన్ తెచ్చుకోవడానికి పోయింది, దారిలో వస్తా వర్షం పడుతుంది, జారి పడింది, కాలు ఇరిగింది. అది ఎవరు బాధ్యత వహించాలి? కూటమి ప్రభుత్వం బాధ్యత వహించాలి. జగన్మోహన్కి ఏం సంబంధం? ఇప్పుడు 2029 అయినా 34 అయినా ఈ కూటమి ప్రభుత్వం కలిసిన రోజులు వైసీపీ ప్రభుత్వం రావడం అనేది కలగానే మిగిలింది అని అంటున్నారు. అయితే దాని మీద మీ అభిప్రాయం? నాకు తెలిసైతే జగన్మోహన్ రెడ్డి ఇదే వేవ్ కొనసాగితే 150 సీట్లలో తెలుగుదేశం పార్టీకి ఏజెంట్లు ఉండరు. నాకు తెలిసి ఏజెంట్లు కూడా కూర్చోరు నేను అనుకుంటున్నాను. నాకు తెలిసి అయితే ఇప్పుడు సంవత్సరం పొద్దు కాలం జగన్మోహన్ రెడ్డి నుంచి వచ్చే ఫాలోయింగ్, జగన్మోహన్ రెడ్డి మాస్ ఫాలోయింగ్ చూసి ఇప్పుడు వచ్చే ఈ క్రేజ్ను చూస్తే నాకు తెలిసి తెలుగుదేశం వాళ్ళు కూటమి ప్రభుత్వంలో ఉన్న కూటమి కాదు, ఇంకా రాష్ట్రంలో ఉన్న దేశంలో ఉన్న పార్టీలు మొత్తం కలిపి ఉన్నా కూడా నాకు తెలిసి తెలుగుదేశం ఏజెంట్లు ఉండరు. 150 సీట్లు జగన్మోహన్ రెడ్డి తగ్గనే తగ్గు. చూస్తున్నారు కదండి, టీడీపీ ప్రభుత్వం రైతులకు ఉన్న కసి చూస్తున్నారు కదా. 2029లో ఈ దెబ్బ వన్ సైడ్గానే ఉండిద్ది అనేది రైతులు చెప్తున్నాడు.